మొహమాటం లేకుండా దాపరికాలు అస్సలే లేకుండా అడిగిన ప్రశ్నకు కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం చెప్పే నాగవంశీ తన రీసెంట్ ఇంటర్వ్యూలోనూ అదే చేశారు. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో గురించి, బుక్ మై షో వసూలు చేస్తున్న కన్వీనియన్స్ ఫీ గురించి ఒక పెద్ద వివరణ ఇచ్చారు. థియేటర్స్లో పర్సంటేజ్ సిస్టమ్ వివాదంపై మాట్లాడుతూ బుక్ మై షో వెనుక జరుగుతున్న ఒక పెద్ద లూప్ హోల్ను ఆయన బయట పెట్టారు. సూర్యదేవర నాగవంశీ తన తాజా ఇంటర్వ్యూలో బుక్ మై షో, అందులో వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బుక్ మై షో వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజులో దాదాపు సగం వాటా అంటే 50% నేరుగా థియేటర్స్ ఓనర్ జేబుల్లోకి వెళ్తోందంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినిమాను నిర్మించే ప్రొడ్యూసర్లకు, దానిని నమ్ముకొని కొనే డిస్ట్రిబ్యూటర్లకు ఈ కన్వీనియన్స్ ఫీజులో ఎలాంటి వాటా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యాలు కన్వీనియన్స్ ఫీజు ద్వారా ఇంత పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పుడు ఆ ఆదాయంలో ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతకు కూడా షేర్ ఇవ్వాలని నాగవంశీ డిమాండ్ చేశారు. ఒకవైపు కన్వీనియన్స్ ఫీజుల ద్వారా థియేటర్ ఓనర్లు సంపాదిస్తూ, మరోవైపు కలెక్షన్స్లో పారదర్శకత లేకుండా ప్రొడ్యూసర్లను మోసం చేస్తున్నారని ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. గతంలో తాము కొన్ని థియేటర్స్లో జరిగిన కలెక్షన్ల ఫ్రాడ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. బుక్ మై షో వ్యాపార తీరుపై నాగవంశీ గతంలోనే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున మండిపడ్డారు. బుక్ మై షో ప్లాట్ఫామ్లో కనిపించే లైక్స్, హైప్, రేటింగ్స్ అన్ని నిర్మాతలు డబ్బులిచ్చి కొనుక్కున్నవే అంటూ ఆయన ఓపెన్గా ఒప్పుకున్నారు. పిఆర్ఓల ఒత్తిడి వల్ల లేదా పక్క హీరోల సినిమాల కంటే తమ సినిమాకు లైక్స్ తక్కువ ఉంటే ఫ్యాన్స్ తిడతారనే భయంతోనూ నిర్మాతలు లక్షల రూపాయలు పెట్టి ఈ రేటింగ్స్ కొంటున్నారని చెప్పారు. మనం సినిమాలు తీసి వాళ్ళ సైట్స్లో పెడితేనే బుక్ మై షో నడుస్తోందని, వాడు ఆల్రెడీ ప్రతి టికెట్ మీద కమిషన్ తింటూ మళ్ళీ ప్రమోషన్స్ పేరుతో నిర్మాతల దగ్గరే డబ్బులు గుంజడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. అందుకే గిల్డ్ తరపున బుక్ మై షోకు పెయిడ్ ప్రమోషన్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టుగా అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ నాగవంశీ చెప్పుకొచ్చారు.